Good morning students. So we have discussed part 1 of measurement. So now we will discuss part 2. So ఇక్కడ ఎస్పెషల్లీ వర్డ్ ప్రాబ్లమ్స్ ని మనం డీల్ చేస్తున్నాము. సో ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలని చూద్దాం. సో ఇప్పుడు ఏ మ్యాన్ ట్రావెల్స్ 7 కిలోమీటర్ బై బస్ అండ్ 2 కిలోమీటర్ 250 మీటర్స్ బై ఆటో. సో వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఈ ట్రావెల్ అంటే? సో టోటల్ అంటేనే మనకు తెలుసు, మనం అడిషన్ చేయాలి. సో ఇప్పుడు 7 కిలోమీటర్స్ ఇక్కడ మీటర్స్ ఏమైనా ఉన్నాయంటే మీటర్స్ మిస్సింగ్, అక్కడ 000 తీసుకోవచ్చు మనకు. నెక్స్ట్ ఇక్కడ 2 కిలోమీటర్ 250 మీటర్ ఉంది. సో 2 కిలోమీటర్ 250 meter. So 250 plus 000 is nothing but 250. 7 plus 2 is 9. మొత్తం ఓవరాల్గా అంటే మీరు కిలోమీటర్స్ అని యాడ్ చేయాలి. మీటర్స్ లేకపోతే మీటర్స్ ప్లస్ 0 తీసుకోండి, మీటర్స్ ఉంటే మీటర్స్ తీసుకోండి. సో మీటర్స్ అని ఆన్సర్ యాడ్ చేసి రాయాలి ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ కూడా సో కేజెస్ గ్రామ్స్ ఉన్నాయి, కేజెస్తో యాడ్ చేయండి, గ్రామ్స్తో యాడ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఏ మ్యాన్ బాట్ 17 kg 350 grams, 20 kg నెక్స్ట్ 6 kg 50 grams. సో ఇక్కడ 17 kg 350, 20 kg ఇక్కడ గ్రామ్స్ లేవు కాబట్టి జీరోస్ తీసుకోండి 3. సో నెక్స్ట్ ఇక్కడ కేజెస్, సో కేజెస్ ప్లేస్లో కేజెస్ తీసుకోండి, గ్రామ్స్ ప్లేస్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు కానీ మనం 3 digits తీసుకోవాలి. ఎందుకు అని అంటే సో 1 kg = 1000 grams కాబట్టి సో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే సో ఇక్కడ గ్రామ్స్ తీసుకునేటప్పుడు మీరు 3 digitగా తీసుకోవాలి. ఇప్పుడు 50 ఇచ్చినా కూడా 050 అని చెప్పి రాసుకోవాలి. సో దిస్ ఈస్ ద థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఇక్కడ 350 + 50 is 400 దట్ వీఆర్ గెటింగ్. ఓకే, సో నెక్స్ట్ సో 17 + 20 ఈజ్ 37కి 6 యాడ్ చేస్తే 43, మొత్తం 43 kgs 400 grams అయితే తను క్యారీ చేసినాడు. సో టోటల్ వెయిట్ హీ హ్యాస్ బాట్. సో తను కొన్న ఐటమ్స్ వెయిట్ ఇంత ఉంటుంది. నెక్స్ట్ ఏ మామ్ బాట్ 5 liter 250 ml. సో నెక్స్ట్ షీ యాడెడ్ 2 liter ఆఫ్ వాటర్ టు ఇట్. వాట్ ఈస్ ద టోటల్ క్వాంటిటీ? సో టోటల్ అంటేనే అడిషన్. సో ఇక్కడ 5 liter 250 ml అయితే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ 2 liters ఉంది కానీ ml ఏమి ఇవ్వలేరు. సో జీరోస్ తీసుకోండి. 250 + 0 gives you 250, 5 + 2 gives you 7. సో అంటే ఓవరాల్గా 7 liters 250 ml అయితే మనకి ఆన్సర్ వచ్చింది. దట్ ఈస్ ద టోటల్ క్వాంటిటీ. సో నెక్స్ట్ ఐ హ్యాడ్ 27 kgs 350 grams ఆఫ్ షుగర్. ఐ సోల్డ్ 15 kgs 250 grams ఆఫ్ ఇట్. అంటే సో నా దగ్గర ఉన్న దాంట్లో నేను అమ్మేసినానంటే సబ్ట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నా దగ్గర 5 kgs ఉన్నాయి, 2 kgs నేను ఇచ్చేసిన అనుకోండి. సో ఎంత అవుతుంది? 3 kgs కదా, ఎందుకంటే 2 kgs నేను ఇచ్చేసిన. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఐ సోల్డ్ ఇట్ అంటే అమ్మేస్తే ఏమైతే దీంట్లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ అవుతుంది. సో సబ్ట్రాక్ట్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే సో గ్రామ్స్లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయండి. సో నెక్స్ట్ కేజెస్లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ చేయండి. సో మనకు ఆన్సర్ 2 kgs 1100 grams అయితే ఉంది. సో నెక్స్ట్ విల్ గో టు వాట్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నా. సో ఇక్కడైతే మీరు చూడవచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లం ఏముందంటే బాస్కెట్ కంటైన్స్ 5 kgs 350 grams ఆఫ్ రైస్. సో ఇప్పుడు రైస్ ఎంత ఉంది అని అంటే సో 5 kgs 350 grams అయితే ఉంది. సో డైరెక్ట్గా మొత్తం క్వశ్చన్ చదివి మొత్తం డేటా రాసుకుందాం. సో నెక్స్ట్ 4 kgs 250 grams ఆఫ్ వీట్ ఉంది, 6 kgs 50 grams ఆఫ్ రాగి ఉంది. వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఇన్ ద బాస్కెట్ అన్నారు. సో ఇక్కడ మనకు టోటల్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ వీట్ వచ్చేసి వెయిట్ ఎంత అని అంటే he has given 4 kgs సో 250 grams. ఇట్లా రాసుకుంటే బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. సో మీరు కూడా ఇట్లనే చేయండి. సో దిస్ మెథడ్ యూ ఫాలో. మనము టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చిండు అని అంటే ఇక్కడ మీద రాసిండు కేజీ, ఇక్కడ గ్రామ్ అని. సో నేను బెస్ట్ ఏంటంటే ఇది బెస్ట్ పద్ధతి అని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అంతే. సో 6 kg. సో నెక్స్ట్ ఏంటంటే 50 grams అని అంటే మీరు 050గా రాసుకోండి, 3 digitగా రాయాలి. ఇప్పుడు మీకు 9 marks వస్తే 09 అని వేయాలి. ఎందుకంటే కింద మనకు 2 digit నెంబర్ ఉంది కాబట్టి 09 అని ఇస్తారు మనకు మార్క్స్ వేసేటప్పుడు. సో ఇప్పుడు 1 kg = 1000 grams. 1000 grams అని అంటే అది ఒక 4 digit నెంబరే అవుతుంది. బట్ మీరు 3 digitsలో తీసుకోవాలి దీన్ని. దట్ ఈస్ ద థింగ్ ఇక్కడ అంతే. సో సీ హియర్. సో ఇక్కడ 0 + 0 + 0 0 వచ్చేసింది. 5 + 5 + 5 అంటే 15. ఇక్కడ 1 క్యారీ అవుతుంది. సో 4 + 6 4 + 2 ఏమవుతుంది? 650 grams ఇన్ టోటల్. సో నెక్స్ట్ ఇక్కడ 6 + 4 10 + 5 ఎంత? 15 kgs 650 grams అనేటిది టోటల్ వెయిట్ ఇన్ ద బాస్కెట్ అవుతుంది. సో టోటల్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టోటల్ అంటే అన్నిటిని యాడ్ చేయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 3 bottles ఉన్నాయంట. 7 liter 150 ml, 10 liter 255 ml అండ్ 25 liter 300 ml. సో వాట్ ఈస్ ద టోటల్ క్వాంటిటీ అన్నాడు. సో టోటల్ క్వాంటిటీ అంటే కూడా ఇక్కడ మీరు యాడ్ చేయవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి 7 liter 150 ml, ఇది మీకు బి క్వశ్చన్. సో సెకండ్ బాటిల్ ఎంత ఉంది అని అంటే 10 liter 255 ml అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ బాటిల్లో సో 25 liter సో 300 ml అయితే ఉంది. సో ఇప్పుడు మీరు వీటిని యాడ్ చేస్తే సో ఇక్కడ 5 + 0 + 0 5 వస్తుంది. సో 5 + 5 10 అంటే
1 క్యారీ ఇక్కడ. సో నెక్స్ట్ 2 + 2 4, 4 + 3 ఎంత 7, సో 705 ml. సో నెక్స్ట్ ఇక్కడ 5 + 7 అంటే 12 ఇక్కడ 1 క్యారీ. సో ఇక్కడ 2 + 2 అంటే 42 లీటర్ 705 ml అయితే వస్తుంది మనకు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైన్ అబౌట్ 6 మీటర్ 25 సెంటీమీటర్ ఆఫ్ క్లాత్ షీ యూజ్డ్ అంటే యూజ్ అయిపోయింది అని అంటే సబ్ట్రాక్ట్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, యూజ్డ్, ఓకేనా. 4 మీటర్ 50 సెంటీమీటర్ ఫర్ హర్ స్కర్ట్, హౌ మచ్ క్లాత్ వాజ్ లెఫ్ట్ విత్ హర్. సో ఇది కొంచెం క్రిటికల్ క్వశ్చనే, కాకపోతే నేను మీకు ఈజీ చేసి చెప్తా చూడండి. సో రైట్, సో ఇప్పుడు తన దగ్గర ఉన్న క్లాత్ ఎంత, షీ బాట్, ఓకేనా. క్లాత్ సో క్లాత్ షీ బాట్ అండ్ క్లాత్ షీ యూజ్డ్ అనేది మనం చూద్దాము. సో క్లాత్ తను కొన్నది ఎంత, 6 మీటర్ 25 సెంటీమీటర్ అయితే కొన్నది. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి 4 మీటర్ సో 50 సెంటీమీటర్ అయితే తీసుకున్నది. సో సార్ ఇటువంటి క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి అని అంటే, మళ్ళీ సిమిలర్ ప్రాసెస్ నాన్న మీరు ఏదైతే జనరల్గా సబ్ట్రాక్షన్ చేస్తారో సో అదే సబ్ట్రాక్షన్ చేయండి. 5లోకి వెళ్ళి 0 పోతే ఎంత బెటా, 5 - 0 5, 2లోకి వెళ్ళి 5 పోదు కదా, అప్పుడు ఇది ఏమవుతుంది, 6 అనేది 5 అవుతుంది, ఇది 12 అవుతుంది, రైట్. సో 12లోకి వెళ్ళి 5 పోతే ఏమవుతుందని, దట్ ఈస్ నథింగ్ బట్ 7. సో 5 - 4 అంటే 1. సో 1 మీటర్ 75 సెంటీమీటర్ అయితే మనకు మిగులుతుంది క్లాత్. సో ఈ రకంగానే అంటే జనరల్గా సపరేషన్ ఎట్లా వేస్తారో అట్లనే చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో నెక్స్ట్ క్లార్క్ bought 5 kg of sugar. He used 3 kg 250 grams for the sweet he made. How much sugar is left with him? సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పిన, సో 5 kg సో 000 గ్రామ్స్ అని చెప్పేసి. సో నెక్స్ట్ సో దీంట్లోకి వెళ్ళి తను 3 kg గ్రామ్స్ లేకపోతే 000 రాసుకోండి, 3 డిజిట్గా రాయాలి, ఓకేనా. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి ఇంత షుగర్ తను యూజ్ చేసేసిండు. సో ఎంత మిగిలింది అని అంటే, సో షుగర్ హీ బాట్, ఓకేనా, షుగర్ he used. సో ఇప్పుడు ఇక్కడ మనము జనరల్గా 4 ఇక్కడ జీరోస్లోకి వెళ్ళి ఇదైతే పోదు. సో 0 - 0 అంటే 0 ఇక్కడ ఓకే 0. సో ఇక్కడ 9 ఇక్కడ 10 వస్తుంది. సో 10లోకి వెళ్ళి 5 పోతే ఎంత నాన్న, దట్ ఈస్ నథింగ్ బట్ 5. ఇక్కడ 9లోకి వెళ్ళి 2 పోతే 7 వస్తుంది. సో 750 గ్రామ్ అయితే వచ్చింది మనకి ఆన్సర్. సో 4 kgలోకి వెళ్ళి 3 kg పోతే సో 1 kg 750 గ్రామ్ అయితే మనకు మిగిలింది. సో ఈ లాస్ట్ క్వశ్చన్ మీ హోంవర్క్, సో మీకు హోంవర్క్ ఇచ్చిన, ఎందుకనంటే సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ షీ కవర్డ్ అంటే 25 కిలోమీటర్, 10 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ని యాడ్ చేయండి. మీటర్స్ ఇక్కడ 500 మీటర్స్ ఉంది, ఇక్కడ 150 మీటర్స్ ఉంది. సో దీన్ని యాడ్ చేసి రాయండి. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ షీ కవర్డ్ అని అంటే టోటల్ డిస్టెన్స్ మీరు యాడ్ చేసి రాయాలి. సో దట్స్ ఆల్ అబౌట్ వాట్ నానా యువర్ వర్డ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ టుమారో విల్ go with what nana, a very good chapter that is known as time, okay na, which is very very important in our daily life, right. Have a nice day.